బ్రేకింగ్ న్యూస్ ఉప్పల్లో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. పార్టీ తీరుపై బేతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్కు ఆయన రాజీనామా లేఖను కూడా పంపించారు. బేతి పంపించిన రాజీనామా లేఖను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆశయాల మేరకు పార్టీ అభివృద్ధికి పాటుపడ్డాను. నా మీద ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశాను అని ఆయన లేఖ రాశారు. పార్టీ ఇచ్చిన అవకాశవాద ఎంపీ అభ్యర్థుల కంటే బీజేపీ ఇచ్చిన ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చింది బీజేపీ అంటూ ఆయన బీజేపీ ఇచ్చిన ఉద్యమ సహచరుడు ఈటెల రాజేందర్ని గెలిపించాలి అనుకుంటున్నాను అంటూ ఆయన రాజీనామా లేఖను రాశాడు. రాజీనామా లేఖను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఉద్యమకారుడు ఈటెలకు బీజేపీలో టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్లో మాత్రం ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్కు తన మద్దతుని ఇస్తున్నాను అని బేతి సుభాష్ రెడ్డి ఆ రాజీనామా లేఖలో కూడా ప్రస్తావించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, బేతి రాజీనామా ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? బేతి ఈటెల రాజేందర్కు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఆయన రాజకీయ పైన ఏంటి? ఎగ్జాక్ట్లీ, పార్టీలన్నీ కూడా చేరికల పైన దృష్టి పెట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులని, మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించిన బీజేపీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దృష్టి పెట్టింది. స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు ఈటెల రాజేందర్. ప్రస్తుతం ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లారు బేతి సుభాష్ రెడ్డి. నేరుగా ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ రాజీనామా చేశారు పార్టీకి, కానీ ఆయనకు పార్టీలో దక్కేటువంటి ప్రాధాన్యత అంశాలు, ఫ్యూచర్ లో ఆయన భవిష్యత్ రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు ఈటలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గంగా పేరుంది కాబట్టి అక్కడ రాజకీయాలు చాలా హాట్ గా జరిగేటువంటి అవకాశం ఉంది. మినీ ఇండియాగా పేరుంది ఈ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి. అన్ని వర్గాల ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషలు మాట్లాడేటువంటి వారు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి ప్రాధాన్యత ఉంది. సో ఇక బేతి సుభాష్ రెడ్డికి సంబంధించి 2018లో ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఉద్యమ సమయం నుంచి, అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కేసీఆర్ వెంట నడుస్తూ వస్తా ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి, మొత్తం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రాధాన్యత విషయంలో మొన్న జరిగినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకు స్థానం దక్కలేదు. కొత్త వ్యక్తి, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి బండారు లక్ష్మారెడ్డికి టికెట్ రావడం జరిగింది. సో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. పార్టీకి అల్టిమేటం కూడా జారీ చేశారు గతంలోనే బేతి సుభాష్ రెడ్డి. నాకు 15 రోజుల లోపల ఒక వివరణ ఇవ్వాలి, లేదు అంటే నేను నా తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని. కానీ అధిష్టానం నుంచి పెద్దగా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అసలు కన్సిడర్ చేయలేదు. అయినప్పటికీ కూడా సైలెంట్ గా ఉండి మళ్ళీ బీఆర్ఎస్ తోటే కంటిన్యూ అయ్యారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని విజయం కోసమే కృషి చేశారు. తర్వాత రీసెంట్ గా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆయన బీజేపీలకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉద్యమ సహచరుడు ఈటలకు మద్దతు తెలపడానికి వెళ్తా ఉన్నాను. ముఖ్యంగా బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు చివరాఖరి మూమెంట్ లో. నాకు ఒక మాట కూడా చెప్పలేదు ఆయనకు టికెట్ ఇచ్చేటువంటి టైంలో. తర్వాత రీసెంట్ గా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి విషయంలో రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా నాకు మాట కూడా చెప్పలేదు. బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. వీటన్నిటిని నేను జీర్ణించుకోలేకపోతున్నానంటూ లేఖలు రాశారు. దాంతోపాటు పార్టీ చెప్పిన లైన్ కు, పార్టీ చెప్పినట్టుగా నేను పనిచేస్తాను ఇన్ని రోజులు. దీనికి బీజేపీ ఇచ్చినటువంటి అభ్యర్థి తన ఉద్యమ సహచరుడు, ఆయనను గెలిపించడానికి బీజేపీలోకి వెళ్తున్నానంటూ లేఖ రాసి నేరుగా ఆయన ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లారు. రైట్ మధు, ఉప్పల్లో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోనో బీజేపీలోనో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. పార్టీ తీరుపై బేతి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఆయన పార్టీపై అసంతృప్తితోనే ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీపై అసంతృప్తితోనే ఉన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కేసీఆర్కు రాజీనామా లేఖ రాశారు. ఆ లేఖలో రాజీనామాకు కారణాలు కూడా వివరించారు. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉద్యమకారుడు ఈటెలకు బీజేపీలో టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్లో మాత్రం ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆ రాజీనామా లేఖలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్కు మద్దతునిస్తున్నాను అని బేతి సుభాష్ రెడ్డి ప్రకటించారు.